నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. మే నెలలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. మే నెలలో ధనుసు రాశి వారికి అత్యధికమైన శుభదాయకమైన ఫలితములు పొందుతున్నారు. ఎంతటి శుభదాయకమైన ఫలితములు అంటే వీళ్ళు ఆడిన ఆట పాడిన పాట అన్నీ నెరవేరుతాయి. ఎందుకంటే గురుడు ఈ ధనస్సు రాశి వారి కోదండ మీనర్యోర్ మంత్రి. ధనస్సు రాశికి మీనరాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు గురుడు. గురుడు ఉన్న స్థానం మిత్రక్షేత్రమైన మేషరాశిలో ఉన్నాడు. మేషరాశిలో ఉండి ఆయన దృష్టి నవమ దృష్టి 9వ స్థానమైన ధనస్సు రాశిని చూస్తుంది. అంటే శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. వానక్షేత్రమైన మీనరాశిలోని 4 గ్రహములు ఉండినను కూడా ఈ యొక్క రాశి వారికి శుభదాయకమైన ఫలితములే పొందుతున్నారు. అంటే పాపగ్రహము దృష్టి ఈ రాశి మీద లేదు. ఈ ధనుసు రాశిలో ఉన్నవాళ్ళు గతంలో చెప్పుకున్నాం శుభదాయకమైన ఫలితములే ఉన్నాయి. ఈ నెల కూడా అత్యధికమైన శుభదాయకమైన ఫలితములు పొందుతున్నారు. ఏమిటంటే వ్యాపార రంగం చేసే వాళ్ళకి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. వ్యాపారాలు లాభదాయక సంతృప్తికరమైన విధానాన్ని పొందుతారు. అలాగే ఈ ధనుసు రాశి వారు విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అంటే శుభకార్యాలకు వెళ్తున్నారు అని అర్థం వస్తుంది. ఇక్కడ విందు వినోదాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. అంటే గృహ ప్రవేశములు కాకుండా ఇంకా ఏముంటాయి అంటే పెళ్ళిళ్ళు లేవు, కానీ ఉన్న విషయాల్లో కూడా మంచి పార్టీలు ఏదో చేసుకుంటారు. అటువంటి విధంగా శుభదాయకమైన ఫలితం ఉన్న ఆనందదాయకమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. అలాగే వస్త్ర వ్యాపారులు, అలాగే పప్పు అపరాలు, ఈ అపరాలు మాట కొంచెం పలకడం కష్టమే నాకు. అపరాలు, పప్పులు, ఉప్పులు, ధాన్యాలు ఉంటాయి కదా, దినుసులు, ఇటువంటి చేసే వారికి కూడా అత్యధికమైన శుభదాయకమైన ఫలితములు ఈ రాశి వారికి ఎక్కువగా పొందుతున్నారు. అంటే అన్ని రంగాల వారు పొందుతున్నారు. అయితే వీళ్ళ గురించి ముఖ్యంగా ఎందుకు చెప్పుకుంటున్నాం, వీళ్ళ ప్రస్థానం ఎందుకు వచ్చింది, వీళ్ళకి అత్యధికమైన లాభాలు ఉన్నాయి. రూపాయి లాభం వస్తుంది అంటే ఒక రకమైన లాభం అయింది. రూపాయికి 10 రూపాయలు అంటే విచిత్రమైన విధానం. ఆ టైపులో ఈ యొక్క వ్యాపారాలకి వస్తూ ఉంది. అటువంటి విధంగా ఉన్నారు. విద్యార్థులు, చదువుకునే పిల్లలేటి, కాలేజీ స్టూడెంట్స్ ఏంటి, ఎవరైనా సరే అధికమైన సంపూర్ణమైన విధంగా మార్కులు తెచ్చుకోవడము, అధికమైనటువంటి ప్రశంసలు పొందడము అనేది జరుగుతుంది. అలాగే ఈ రంగంలోని ముఖ్యంగా చెప్పుకోవాలని వ్యక్తులు కొంతమంది ఉన్నారండి. పోలీసు రంగం చెప్పాలి. ఈ పోలీసు రంగం వారికి సన్మాన సత్కారాలు జరుగుతాయి ఈ యొక్క నెలలో. అధికమైనటువంటి పెద్దవాళ్ళ చేత ఒక గవర్నర్ వచ్చి ప్రశంసించాడు అంటే మాటలు కాదు. అటువంటి విధానాలు ఈ పోలీసు రంగంలో ఉన్నవారు పొందుతున్నారు అధికమైన. అలాగే లాయర్లుగా ఉన్న వాళ్ళకి కూడా అత్యధికమైన ఫలితాలే వస్తున్నాయి. అంటే ప్రతి వారి చేత మన్ననలు పొందడము. ఈ యొక్క నెలలో గృహములు కొనువారు ఎవరైనా ఉంటే ఆ ప్రయత్నం చేస్తే ఈ రాశివారు 10 లక్షల రూపాయలు ఉన్నదా గృహాన్ని కూడా 6-7 లక్షలకే వెళ్ళి పొందగలుగుతారు. అంతటి శుభదాయకమైన ఫలితములు వీళ్ళు పొందుతున్నారు అనేది. అంటే ఏమంటే అన్నీ శుభాలే ఉన్నాయి, కష్టాలు ఏమీ లేవండి, మేము కళ్ళు మూసుకుని పరిగెట్టించండి అనే భావం వస్తుంది. కళ్ళు మూసుకుని ఎలా పరిగెడతారు? అది తప్పు. కష్టాలు నష్టాలకు ఈ రాశి వారికి కొన్ని ఉన్నాయి. ఏంటి అయ్యాయి అంటే వాహన విధానం, అంటే భార్యాభర్తల విధానం. మీనరాశిలో 4 గ్రహములు ఉన్నాయి. ఇంత శుభదాయకమైన ఫలితాలు ఉన్నా కూడా భార్యాభర్తల మధ్యన కలహములు ఏర్పడతాయి. ఆ కలహముల వలన ఇంట్లో భార్య ఏదో సాతాలింపు కింద ఏదో పెట్టిందనుకో, ఈ పరిస్థితి బయటికి వెళ్తే ఎంత ఉంటే ఉపయోగం తినలేడు. అలాగే భోజనం చేసే సమయంలోని వీళ్ళు సరిగ్గా భోజనానికి కూర్చుని భోజనం చేస్తున్నారన్న సమయంలోని ఎవడో దూరం నుంచి చుట్టవచ్చాడు. ఈ భోజనానికి ఆటంకం వస్తుంది.
అటువంటి భావాలు కలుగుతుంటాయి. ఇటువంటి చిన్న చిన్న విధానాల్లో నష్టదాయకములు కలుగుతున్నాయి. కానీ అత్యధికమైన శుభ ఫలితములు పొందే విధంగానే ఈ యొక్క జాతకులు ఉన్నారు. ఇది అక్షర సత్యం. అయితే ఈ రాశి వారికి ఈ యొక్క భార్యాభర్తల మధ్యన వస్తున్నది కొన్ని అసంపూర్తయిన పరిస్థితులు కలుగుతున్నది తొలగి శుభదాయకమైన ఫలితములలోనే ఇంకా ఎదురుకు వెళ్ళాలి. 10 రూపాయలు పెట్టుబడి పెట్టాం, 100 రూపాయలు సంపాదిస్తున్నా బాగానే ఉంది, ఇంకా 100 వస్తే 200 వస్తే ఇంకా మంచిదా అనే ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనలో ఉన్నప్పుడు ఈ యొక్క రాశి వారు చేయవలసిన పరిహారం ఏమిటి? ఈ రాశి వారు శివతత్వాన్ని తీసుకోవాలి. గురుడు అంటే దేవతలందరికీ గురుగ్రహం. ఆయన పూజించేది కూడా శివుణ్ణే పూజిస్తాడు. కాబట్టి శివతత్వాన్ని తీసుకుని శివాభిషేకాలు చేయించుకోవాలి. అలాగే ఏ శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేసిన తర్వాత మీకు ఎదరగుంట ఏ వ్యక్తి అయితే కనిపించాడో, గుడిలోకి దిగుతున్నాం ఇంకా దిగలేదు, ఏ వ్యక్తులైతే కనిపించారో పెద్దవాళ్ళైతే కాళ్ళకి నమస్కరించండి, చిన్నవాళ్ళైతే వాళ్ళని దీవించండి. ఏదో మంచిగా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైతే కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం పొందండి, చిన్నవాళ్ళైతే వాళ్ళని దీవించండి. అలా బయటకు వచ్చండి. వచ్చిన రోజు నాడు అభిషేకం చేసిన తర్వాత సోమవారం నాడు వీళ్ళు చేసిన అభిషేకం అయిన తర్వాత చేసే ప్రక్రియ ఏంటి? చిక్కుడుకాయలతోటి కూర వండుకోండి. ఆ చిక్కుడుతో కూర వండుకొని ఆ చిక్కుడుకాయ కూరని తినాలి. అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనంలో చిక్కుడుకాయ కూర కంపల్సరీగా పెట్టుకోండి. అది అయిపోయిన తర్వాత సంధ్యా సమయంలోని మళ్ళా శివాలయానికి వెళ్ళండి. ఆ శివాలయంలో దర్శనం చేసుకుని అక్కడ కూర్చోనండి. ఓ పావు గంట అరగంట కూర్చుని అప్పుడు ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత ఏమి కాఫీ టిఫిన్ కానీ పళ్ళు పాలు కానీ తీసుకొని భోజనం చేయకండి. కింద నిద్రపోండి పక్క వేసుకుని. ఆ యొక్క విధానం ఎప్పుడైతే చేస్తారో ఈ ధనుస్సు రాశి వారికి అత్యధికమైన శుభ ఫలితములు పొందడం అనేది తథ్యం. ధనుస్సు రాశి వారికి మే నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదములు. ఆయుష్మాన్ భవ.